శాసనసభ మాజీ స్పీకర్ బాన్స్వాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి స్వయంగా పోచారం నివాసానికి వెళ్లారు. సీఎం రేవంత్ వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి రావాలని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. కాగా బీఆర్ఎస్ హయాంలో పోచారం స్పీకర్ గా పనిచేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం న్యూస్ రూమ్ నుండి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా దృష్టి సారించింది. మొన్న లోక్సభ ఎన్నికల ముందు వివిధ పార్టీల నుంచి, ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, అదేవిధంగా బీజేపీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అవుతారని చెప్పేసి విస్తృతంగా ప్రచారం అయితే జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు అంటే ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ముగ్గురు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతవరకు ఎన్నికల ముందు పులి పడింది. ఇక ఎన్నికల పూర్తి స్థాయిలో ఎన్నికలు అయిపోయాయి. ఇక బీఆర్ఎస్ పై కాంగ్రెస్ పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఆ పార్టీకి అంటే ఎల్పీ స్థానం లేకుండా చేయాలన్న వ్యూహం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. ఆ మేరకే మెజారిటీగా ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకునేందుకైతే పావులు కలుపుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ స్పీకర్, మాజీ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి స్వయంగా సీఎంఏ వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి కూడా వెళ్లారు. వీళ్ళిద్దరు వెళ్ళి దాదాపుగా గంట నుంచి ఈ భేటీ కొనసాగుతుంది. ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించి ఆ తర్వాత కాంగ్రెస్ కండువా కప్పడమే ఇక తర్వాయి ఉంది అని చెప్పేసి తిప్పుకోవాలి. ఆయన కాంగ్రెస్ లో చేరడం దాదాపుగా ఖాయమని చెప్పేసి తెలుస్తుంది. ఇక మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. వాళ్ళకి సంబంధించి కూడా 1-2 రోజుల్లో ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతల నుంచి వస్తున్నటువంటి సమాచారం. ఇంకా ఎవరెవరు జాయిన్ అవుతారు అనేది మాత్రం చూడాలి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు గతంలో సీఎంని కలిశారు. ఆ సమయంలో వాళ్ళు 4 ఎమ్మెల్యేలు కలిసిన సమయంలోనే ఖచ్చితంగా వాళ్ళు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం ఖాయమని చెప్పేసి విస్తృతంగా అప్పుడు కూడా ప్రచారం జరిగింది. వాటినన్నింటిని కూడా ఎమ్మెల్యేలు ఖండిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ అంశం చాలా తెరపైకి వచ్చింది. ప్రధానంగా కాంగ్రెస్ ఫోకస్ అంతా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకోవడం పైనే ప్రస్తుతం ఆ పార్టీ నేతలు దృష్టి సారించారు. సీఎంతో పాటు మరికొంతమంది టీమ్ గా పనిచేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళతో చర్చలు జరపడం, వాళ్ళకు ఆ తర్వాత అవకాశాలు కల్పిస్తాం, పార్టీలో కావచ్చు, లేకపోతే అధికార పరంగా, లేకపోతే కొంతమంది సీనియర్లు అయితే మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన చాలా సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు సంబంధించి చూస్తే ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలో వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక ఆయనకు పార్టీలో ఎటువంటి ప్రాధాన్యం ఉంటుంది అనేది చూడాలి. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు కూడా కాంగ్రెస్ లో చేరడం ఖాయమని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే వాళ్ళతో చర్చలు కూడా జరిగాయి. అవి ఫలప్రదమయ్యాయి. 1-2 రోజుల్లో సీఎం దగ్గరికి ఆ ఎమ్మెల్యేలు రాబోతున్నారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అయితే చర్చించుకుంటున్నారు. మరి ఎవరెవరు వస్తారు ఏంటి అనేది మనం చూడాలి. మెజారిటీ ఎమ్మెల్యేలను పార్టీలో జాయిన్ చేసుకోవడమే ప్రధాన ఉద్దేశంగా కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందనే చెప్పాలి. ఒక ఎన్నికల ముందు దీనికి సంబంధించి కొంత విమర్శలు వ్యక్తమవడంతో ఎమ్మెల్యేలను పార్టీలో జాయిన్ చేసుకోలేదు. ఇప్పుడు మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యేలను చేర్చుకొని పార్టీ బలోపేతం కావచ్చు. రాబోయే రోజుల్లో మరింతగా బలాన్ని అసెంబ్లీలో పెంచుకునే దిశగానే రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుందనే చెప్పాలి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇటు టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్నారు. మరి కొద్ది రోజుల్లో ఆయన అధ్యక్ష పదవి కాలం కూడా ముగియబోతుంది. కొత్త అధ్యక్షుడు వచ్చే లోపే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఆయన సక్సెస్ఫుల్ పర్సన్ అనిపించుకునేందుకు ఒక ప్రయత్నం చేస్తున్నారని కూడా కాంగ్రెస్ లో కొంతమంది సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద అయితే మనం వీటినన్నిటిని గమనిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ టార్గెట్ గానే కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఆ పార్టీ ఎమ్మెల్యేలను జాయిన్ చేసుకునేందుకైతే కసరత్తు చేస్తుంది. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని చెప్పేసి గతంలో మంత్రులు కూడా వ్యాఖ్యానించారు. ఇప్పుడు వాళ్ళని కాంగ్రెస్ లో జాయిన్ చేసుకునేందుకైతే ఒడివడిగా ముందుకు సాగుతుంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ.